ఎక్కువైపోయి వాళ్ళు కూడా ఉపాధ్యాయులు, లెక్చరర్లు లేకపోతే ప్రొఫెసర్లు కూడా పార్టీలకు పనిచేస్తూ అంటే బహిరంగంగా చేయకపోయినా సర్వేలు లాంటి సలహాలు ఇవ్వడము లేకుంటే ఏ, మౌత్ మౌత్ అంటే ఇంటింటికి పోయి ప్రచారం చేయడము ఇలా నేను చాలా చూశాను ఇలా చేస్తున్నటువంటి సంఘటనలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక అది ప్రజాప్రభుత్వ పాలన లాగా లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్ లాగా నడిచింది. అంటే ఏమనుకుంటే అది చెయ్యాలి, అది అంటే సొంత ఎస్టేట్ లాగా భావించాడు ఆయన. తను అనుకుంది జరగాల అంతే. ఇంకా నా ఎస్టేట్ ఇది, నేను ఏమని చేసుకుంటా, నా ఇష్టం అని చెప్పి పరిపాలన చేశాడు. పోని విద్యాలయాలన్నా వదిలేశాడా అంటే యూనివర్సిటీలను వదిలేయలేదు. అవి కూడా ఆయన సొంత ఎస్టేట్ లాగానే ఉపయోగించాడు. భారతి గారు రికమెండ్ చేస్తారు, సజ్జల గారు రికమెండ్ చేస్తారు, వైవి సుబ్బారెడ్డి రికమెండ్ చేస్తాడు. మీరు అన్నట్టు ఏంటంటే జూనియర్లను కూడా తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్ గా పెట్టడం, ప్రపోజ్ చేసి పంపడం, అలాగే రిజిస్ట్రార్లను నియమించటం, డిప్యుటేషన్ల మీద కావాల్సిన ప్లేస్లకు తీసుకెళ్లి పెట్టడం. డిప్యుటేషన్ల మీద చాలా మంది వచ్చారు. అంటే వాళ్ళకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ డిప్యుటేషన్ మీద పంపించడం. ట్రాన్స్ఫర్ వేరు, డిప్యుటేషన్ వేరు. ట్రాన్స్ఫర్ చేయాలంటే కొన్ని రూల్స్ ఒప్పుకోవు, అందువల్ల డిప్యుటేషన్ రావటం. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఊరుకున్నారా అంటే రాజకీయాలు చేయటం. ఇలా నడుస్తూ ఉన్నది. సరే, ఇప్పుడు మరి ఎంతమంది ఎన్ని తప్పులు చేశారో వైస్ ఛాన్సలర్ గా ఉంటూ, అసలు వాళ్ళకి ఈ రాజకీయాలతో పని ఏముందండి? వైస్ ఛాన్సలర్ పోస్ట్ అంటే ఎంతో పవిత్రమైంది. అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్, ప్రొఫెసర్ల ద్వారా మంచి విద్యను విద్యార్థులకు అందించి క్వాలిటీ పెంచి మంచి రిజల్ట్స్ వచ్చే విధంగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా రూపొందించాల్సినటువంటి వీళ్ళు వైస్ ఛాన్సలర్లు, వీళ్ళు పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిపోయి, అసలు ఒక ఆయన వైస్ ఛాన్సలర్ ఈ మధ్య టీవీలో చూశాను, దాన్ని ఏం చేసుకుంటారు, నా ఇష్టం, నేను వైస్ ఛాన్సలర్ని అని మాట్లాడింది వీడియో చూశాను. అంటే ఏం చెప్పాలా? సార్, మీరు చూస్తుంటారు ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్, అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో 2015 నుంచి 21 వరకు ఆయన, అంటే ఆ ప్రభుత్వం అయిపోయిన తర్వాత కూడా పనిచేశారు ఆయన. పెమ్మసాని ఉదయ్ భాస్కర్, ఆయన వినే ఉంటారు మీరు. సో ఆయన ఏ విధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకున్న ఎవరైతే అసిస్టెంట్ను తీసేశారు, వెహికల్ని తీసేశారు, ఆయన పైన భౌతికంగా దాడి చేసే పరిస్థితి కూడా వచ్చింది. ఆ విధంగా ఇబ్బంది పెట్టి ఆయన పక్కకు జరిపించి ఆ తర్వాత ఇన్ఛార్జిగా రమణారెడ్డిని నియమించారు సార్ అక్కడ. అవును అవును, బెదిరిస్తారు. ఇప్పుడు బెదిరించి పక్కకు తోసేసి వాళ్ళకి కావాల్సిన మనుషులను తీసుకొచ్చి పెట్టుకోవటం అన్నది, ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశాను. ఒకసారి ఒక వైస్ ఛాన్సలర్ విషయంలో 3 పేర్లు ప్రతిపాదన వస్తే, నేను ఆ రోజు పేషీలో ఉన్నాను, సీఎం గా చంద్రబాబు నాయుడు గారి పేషీలో. అక్కడ సెక్రటరీ దగ్గర కూర్చొని ఉన్నా. డిస్కషన్ వస్తుంది, వేరే ఆయన వచ్చి డిస్కస్ చేస్తున్నాడు. గవర్నర్ పంపాలి 3 పేర్లు, ఈ 3 పేర్లలో మనము పర్టికులర్ గా ఫలానా పేరే మనము పెట్టాలి వైస్ ఛాన్సలర్ గాని అదే వస్తుంది అంటే, ఆయన సెక్రటరీ ఏమంటున్నాడు తెలుసా, చంద్రబాబు నాయుడు గారు ఇది ఒప్పుకోరు, అలా మనము ఫలానా ఆయనకి కావాలా అని మనము రాయాల్సిన అవసరం లేదు, 3 పేర్లు పంపుదాము, అది నిర్ణయం గవర్నర్ తీసుకుంటారు, ఎవరన్నా రాని అని ఆ ఫైల్ అలాగే వెళ్ళిపోయింది. తర్వాత ఆ 3లో గవర్నర్ ఎవరినో డిసైడ్ చేశాడు, అపాయింట్ అయిపోయారు. మరి అంటే కొంత